హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి సాని. సో, ఇంతకుముందు వీడియో తీశాను. దానికి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. సో, ఈరోజు నేను అమ్మవారికి శారీ పెడుతున్నాను. సో, అందులో ఏమేం పెడతానో నెక్స్ట్ అభిషేకం అవన్నీ చూసేయండి. సో, అభిషేకం అంటే మార్నింగ్ 9కే చేసేస్తారు. నేను ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళేసరికి 10:30 అయ్యింది. సో, అందుకోసమని ఆ వీడియో నేను తీయలేదు. మిగతా వీడియో అయితే తీశాను. సో, మనం ఈరోజు శారీ పెడితే దేవుడికి వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ మనకంటే ముందు ఇచ్చేవాళ్ళు ఉంటారు. మనం ఈ ఫ్రైడే ఇస్తే మనకు ఎప్పుడైతే మన వంతొస్తుందో అప్పుడు వాళ్ళు మనకు కాల్ చేస్తారనమాట. సో, ఆ బ్యాగ్ పైన మనం ఇచ్చిన కవర్ పైన మన నేము, మన ఫోన్ నెంబర్ అవి ఇస్తే సో, మన వంతొచ్చినప్పుడు మనకు కాల్ చేస్తారు. నెక్స్ట్ అభిషేకానికి ఏమేం కావాలి అనంటే సో, మనం ఏమీ తీసుకెళ్ళకూడదు. సో, అవన్నీ ఏమేం కావాలో వాళ్ళే మొత్తం అవన్నీ చేస్తారు. జస్ట్ అమౌంట్ మాత్రం 500 పే చేయాలి. 500 పే చేసి జస్ట్ శారీ దానిపైన బ్లౌజ్ మాత్రం ఇస్తే చాలు. ఆ రోజుకి మన పేరు మీద అభిషేకం అనేది జరుగుతుంది. మనం ఏమైతే తీసుకెళ్ళామో శారీ అది దేవునికి కట్టేస్తారనమాట. సో, ఆ రోజు పూజ అంతా మనం చేసినట్టు అవుతుంది. సో, వీక్లీ 2 టైమ్స్ అలా అభిషేకం చేసేది. ఒక ఫ్రైడే, ఒక ట్యూస్డే అనమాట. డైలీ మనం ఒకవేళ చాలామంది ఇస్తూ ఉంటారు థర్స్డే కావాలి నాకు సాటర్డే కావాలి ఈరోజు అని. కానీ అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది. ఓన్లీ ఫ్రైడే అండ్ ట్యూస్డే అనమాట అభిషేకం చేసేది. అప్పుడు మాత్రమే మారుస్తారంట. సో, నాకు తెలియక నేను లాస్ట్ టైం థర్స్డే కట్టండి అని అడిగాను. సో, లేదు ఓన్లీ వీక్లీ 2 టైమ్సే అనమాట కట్టేది. సో, ఒకవేళ ఏమన్నా దసరా నవరాత్రులు అలా ఉంటే సో, అప్పుడు ఏమన్నా డైలీ మారుస్తారేమో తెలీదు. సో, ఇప్పుడైతే కనుక ఫ్రైడే. సో, అదో ఫ్రైడే వచ్చేసి నేను ఈరోజు శారీ పెడితే సో, నెక్స్ట్ ఆ ఫ్రైడే కానీ ఆ ఫ్రైడే ఎప్పుడు మన వంతు వస్తే అప్పుడు మనకు కాల్ చేస్తారు. సో, అప్పుడు మనం వెళ్ళి అభిషేకానికి వెళ్ళినప్పుడు అభిషేకం అనేది చూడొచ్చు. మీకు టైం ఉంటే కనుక మార్నింగ్ 7, 8కి అలా వెళ్ళండి. అండ్ ఇప్పుడైతే నేను ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ చేస్తున్నాను. చాలా ఫాస్ట్‌గా నాకు అప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో, ఈ పూజ వీడియో కూడా మీరు కొంచెం చూస్తారని చెప్పేసి తీస్తున్నాననమాట. సో, ఫ్రైడే అభిషేకం స్టార్ట్ అయ్యేది మార్నింగ్ 7:30, 8కి స్టార్ట్ అవుతుంది. 1 అవర్ ఉంటుంది టెంపుల్. సో, టెంపుల్ ఎక్కువగా వీడియోస్ తీయకూడదు కదా! సో, అందుకోసమని నేను కొంచెం వీడియోనే తీశాను. సో, ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇక్కడే ఇస్తున్నాను. మీరు ఎవరైనా కానీ చీర ఏమన్నా పెట్టాలనుకుంటే అమ్మవారికి మీ ఇష్టం అనమాట. సో, ఎంత కాస్ట్ అనేది అది మీ స్తోమతని బట్టి ఉంటుంది. సో, 200 నుంచి 2 lakhs వరకు ఎంతైనా పెట్టొచ్చు. సో, మీకు నచ్చినంత మీరు పెట్టొచ్చు. పర్టికులర్‌గా ఇంతే అని ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ అయితే టెంపుల్‌కి వచ్చాను నేను. సో, ఇక్కడైతే చూడండి. సో, ఇది లాస్ట్ టైం ఎవరో పెట్టారంట. ఆ రోజు కొంచెం గ్రాండ్‌గా చేశారు. అంతేకాకుండా అక్క వచ్చేసి ఏం చేసిందంటే అమ్మవారికి పట్టీలు ఉంటాయి కదా! సో, ఆ పట్టీలు కూడా తీసుకొచ్చింది. పట్టీలు చిన్నపిల్లలకి కడియాలు అవి వేస్తాం కదా! అవి కూడా తీసుకొచ్చారు. నేను చూశాను. చాలాసేపు ఉన్నాను అక్కడే. మినిమం ఒక 1 అవర్ ఏమో ఉంటాను. సో, ఇలాగనమాట. నేను లాస్ట్‌లో నేను ఏమేమి పెట్టాను అని అది కూడా వీడియో తీశాను. అది వీడియో ఫోటో తీశాను. అంటే అంతసేపు మనం వీడియో తీయలేం కదా టెంపుల్‌లో. అందుకోసం అని చెప్పేసి ఒక చిన్న ఫోటో తీశాను. అది కూడా అప్లోడ్ చేశాను. అది కూడా చూడండి. సో, ఇప్పుడైతే ఇక్కడ చిన్నగా సెపరేట్‌గా ఒక స్టాచ్యూ ఉంటుంది. అమ్మవారి విగ్రహం ఉంటుంది. సో, అక్కడ ఇక్కడ పూజారైతే అవన్నీ కట్టేస్తున్నాడు. ఆ పట్టీలు కూడా నేను సరిగ్గా చూపించలేకపోయాను. ఏదో మొక్కుబడి అంట. సో, ఆ రోజు మొత్తం అరేంజ్‌మెంట్స్ అన్నీ ఆవిడే చేసిందంట. అంటే వాళ్ళైతే ఏం చేయలేదు. అమౌంట్ అయితే పే చేశారంట. పే చేస్తే సో, మిగతాటివన్నీ వీళ్ళే అరేంజ్ చేసుకుంటారంట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శారీ ఒకటే తెచ్చిందంటే వాళ్ళు మొత్తం కన్నడలో మాట్లాడుతున్నారు. నాకైతే కన్నడ ఏం అర్థం కాలేదు. సో, లాస్ట్‌లో పూజ అని అడిగితే అప్పుడు చెప్పాడనమాట. సో, ఇదో పూజ వాళ్ళ నుంచి జరిగింది అని చెప్పేసి. సో, చూడండి పట్టీలు కొంచెం కొంచెం మనం జస్ట్ ఒక 3 మంత్స్ బేబీకి తెస్తే ఎలా ఉంటాయి. సో, అలా ఉన్నాయి. సో, ఒకవేళ మనం ఏమన్నా చెయ్యాలి, ఏమన్నా పెట్టాలనుకుంటే ముందుగా ఇన్ఫర్మేషన్ కోసం ఒకసారి ముందు రోజు వెళ్ళి అడిగిరండి. పూజ అని అడిగితే గనుక ఏమేం కావాలి ఇన్ కేసు ఏమన్నా అడిషనల్‌గా తేవాల్సింటే గనుక చెప్తాడు. నేను లాస్ట్ టైం ఇదే మిస్టేక్ చేశాను. సో, ఏముంది ఈరోజు తీసుకపోతే రేపు కట్టేస్తారు కదా అని చెప్పేసి మనకంటే ముందు చాలామంది ఉంటారు. చాలామంది క్యూలో ఉంటారు. సో, అందుకోసమని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఫైనల్‌గా అయితే ఇది నా ప్లేట్ అనమాట. చూసి ఎలా ఉందో చెప్పేసేయండి.